ఏంటి ఇప్పుడు వీళ్ళిద్దరికి గొడవ ఏంటి? ఇక్కడికి ఎందుకు వచ్చారు? అదే మేడం మన ఇంటికి వచ్చినారు కదా, ఆ తల్లి బిడ్డ వచ్చినారు. వచ్చి రామని ఏందో మా పెద్ద ఆయన తాగుతాడు, ఆయన కూడా తాగుతాడు పెద్ద కొడుకు. మా ఇంటి పైన ఉంటాడు. ఆయన దగ్గరకు వచ్చి ఆయన పదే పదే ఫోన్ చేస్తారు మేడం. ఒకసారి ఫోన్ చేపించి బాగా కొట్టించింది, బెల్ట్తో కొట్టినాడు ఆయన. మా కళ్ళ ముందు కొడుతుంటే మేము ఎట్లా చూడాలి మేడం? దేనికి సంబంధించి కొట్టారు? ఎందుకు కొట్టించారు? మా బావా, మీ తమ్ముడు పని చేయకోకుండా ఇంట్లో ఉన్నాడు బావా, మరి ఏం చేయాలి బావా? ఇట్లుంటే పిల్ల పుట్టింది కదా బావా, నా పిల్లకి ఎవరు చూస్తారు బావా రేపు అని వాడిని లెస్స కొట్టించింది. మరి అప్పుడు అత్రంగా బండ్లు పెట్టుకోకుండా కూరగాయలని బండి మీద పోసి లాడ్జింగులకి ఎక్కడంటే ఇక్కడ మీ ఇష్టం వచ్చినట్టు తిప్పినావు కదా, మరి అప్పుడు కనపడలేదు వ్యాపారం. మేము ఇక్కడ ఎవరన్నా అయిపోయినాని చెప్పు మేడం. మరి మీరు ఈ బండ్లు మేము చేసిన వ్యాపారం అంత నాశనం చేస్తుంది. కాదు, నువ్వు ఇంత తెలివిగా ఇంత పద్ధతిగా ఉన్నావు, మరి నీ కొడుకు ఏంటి ఎట్లా తయారయ్యాడు? మేడం నాకు నేను దిమాగ్ లేదు మేడం. నీకు బాధ్యత తెలుస్తుంది, కష్టపడి తీసుకొచ్చావు. నా పిల్లలు నాలా కష్టపడకూడదని చదివించినాను మేడం అందరినీ. మీరు చెప్పేదంతా కరెక్టే. మరి ఇప్పుడు ఏమంటున్నావు? ఇప్పుడు మీకు ఏం కావాలి? ఇక్కడ దేని వరకు వచ్చారు? ఇప్పుడు ఆవిడని వదిలేద్దాం అనుకుంటున్నారా? కలిసే ఉన్నారా? మరి అమ్మ కూడా ఎక్కడున్నాడు? ఈయన ఏం చేయాలనుకున్నారు? గొంత బట్టి పెరిగించు మనకు. అమ్మా అవన్నీ కాదమ్మా, మేడం ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు మీకు ఏం కావాలి? ఏం కావాలి? మా ఇంట్లో మాత్రం మా అమ్మ వస్తే మాకు వద్దు మేడం. అది ఆ అమ్మాయితో డివోర్స్ కావాలి మీకు, అంతేనా? డివోర్స్ వద్దు మేడం. డివోర్స్ వద్దా? ఇక్కడికి దేని వరకు వచ్చారు? ఇప్పుడు ఆ అమ్మాయిని మార్చి మీతో పంపించాలి అదా? ఆ అమ్మాయి తాగకూడదు, చక్కగా పద్ధతిగా ఇంట్లో ఉండాలి. అసలు తాగొద్దు మేడం. ఫస్ట్ ఆయన అంటే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళొద్దు, అంతే. ఓ కండిషన్స్ తో కూడిన కాపురం కావాలి నీకు. తాగుడు మానాలి, నీతోనే ఉండాలి. వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడకూడదు. వాళ్ళ అమ్మే చేసింది సార్ అన్ని. మరి మీ అమ్మ మీకు దన్నం, మీరు వెళ్ళి ఎక్కడన్నా ఉండండి, మా దగ్గర అయితే వద్దని మీ అమ్మ అంటుంది. మరి అమ్మాయితో ఉండగలవా? నేను ఉండలేను సార్ అమ్మాయి దగ్గర. మరి ఉండలేనంటావు, మళ్ళీ పెళ్ళం కావాలంటావు. అమ్మ తాగిపిస్తుంది కదా సార్, నేను ఎట్లుంటా సార్ ఇప్పుడు? అది కాదయ్యా, తాగుడు మానేసి వాళ్ళ అమ్మ ప్రమేయం లేకుండా నీతో పాటు కాపురం చేయాలి. అట్లా అంటే రమ్మని చెప్పిన సార్. అలా ఉండనంటే నాకు తాగుడే ఎక్కువ, నువ్వు అవసరం లేదని అనింది సార్. అదే ఇప్పుడు ఇక్కడ కూడా అదే అంటే ఏం చేస్తావు? మారేడు వరకు వెయిట్ చేస్తా సార్. మారేడు వరకు. వారిని వెయిట్ చేసే కాడికి ఎక్కడికి ఎందుకు వచ్చావా? ఇంటి దగ్గర వెయిట్ చేయాల్సింది. ఇదంతా లవ్వా? లవ్ అన్నప్పుడు మరి ఇంకా భరించు. భరిస్తున్నా మేడం, కానీ మా అమ్మోళ్ళకి నేను భరిస్తా మేడం. మా అమ్మోళ్ళకి ఎందుకు మేడం భరించేది అవసరం? వాళ్ళని ఏం చేస్తుంది? వాళ్ళని తిడుతుంది, వాళ్ళని కొడుతుంది కదా మేడం. బూతులు తిడుతుంది మేడం. నేను అందుకే ఇప్పుడు ఆ పిల్ల దగ్గర మాట్లాడతలేను, ఏం చేస్తలేను. మళ్ళా పోలీస్ స్టేషన్ కేసు పెట్టింది. అసలు నువ్వేం చేసావని నిన్ను తిట్టడానికి? నువ్వేం చెయ్యట్లేదు కదా. నిన్ను మొన్న ఇంటికి వచ్చినప్పుడు కొట్లాట పెట్టిరు మేడం వాళ్ళు. అన్నకి పెద్దన్నకి గొడవ పెడితే మీరే పెట్టినారే, మీరు వెళ్ళిపోండి అని చెప్పి అమ్మ అన్నందుకి ముక్కు మీద గుద్దేసి రక్తం వచ్చేటట్టు చేయి బిసికేసి వచ్చేసింది మేడం. నరం కూడా వాసింది ఇదిగోండి నరం వాసి. అందుకే నేను ఎందా నుంచి చెయ్యలేలా అంటున్నావు. సూర్య ఒకటి, నా అమ్మాయి తాగుతుంది, హింస పెడుతుంది, మీ తల్లిని కొడుతుంది, నానా బూతులు తిడుతుంది, తల్లి ప్రమేయం లేదు అంటున్నాడు. ఎలా ఉన్నా పర్లేదు, నేను ప్రేమించిన అమ్మాయి నాకు కావాలని నువ్వు అంటున్నావు. మీ అమ్మ దగ్గర నుంచి దూరంగా ఎక్కడికో పోరాదు, మీరిద్దరు. నువ్వు భరిస్తానని తాగుతున్నాడుగా, తాగుతుంటే వద్దంటున్నాడు కదా సార్. నాకు పెళ్లికి ముందు తాగుతుంది అని చెప్పి ఉంటే నేను చేసుకునేవాడిని కాదు సార్. పెళ్లికి ముందు వేరే వాడితో ఉంది, అవన్నీ నాకు లెక్క కాదు సార్. అవన్నీ ఎక్స్క్యూజ్ చేస్తావు. వేరే వాడితో ఉన్నా ఎక్స్క్యూజ్ తాగుడు చేస్తాడు. ఒకటే. నాకు పెద్దన్న కూడా తాగుతాడని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పినాం సార్. అది కూడా ఆ పిల్లకి చెప్పిన. నీ జీవితంలో నచ్చని పదం తాగుడు. తాగుడు నాకు అదొక్కటే. ఎందుకంటే మా నాయన తాగి చచ్చిపోయినాడు సార్, కాలువలో పడి చచ్చిపోయినాడు సార్ తాగి. మా నాయన ఆ రోజు నుంచి నాకు తాగుడంటే అది ఎందుకే సార్ నాకు అసహ్యం. సరే సూర్య, తన చేత తాగుడు మానిపించే ట్రీట్మెంట్ ఇప్పిద్దాము, కానీ తాగుడు మానుతానని అమ్మాయి ఎప్పుడన్నా అందా? అనలేదు ఇక్కడ వచ్చే లోపు. నాకు తాగుడే ఎక్కువ, నువ్వు అవసరం లేదు ఎవరికి చెప్పుకుంటా చెప్పుకోపా అని అంటే సార్. తాగుడే ప్రపంచం అంట. గంజాయి తాగుతా, కోటర్ తాగుతా, బీరు తాగుతా, ఏం చేసుకుంటావు చేసుకోపా ఇప్పుడు అని అన్నది సార్. ఆ రికార్డు కూడా ఉంది సార్. మరి వదిలేయొచ్చు కదా అమ్మాయిని. తాగుడు నేను వదిలేయలేకపోతున్నాను మేడం, అందుకే మేడం ఊకునే ఉన్నా. ఏం చేయాలో నాకు అర్థం కాకనే మేడం నేను ఊకునే ఉంటే అమ్మ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినారంట. మీ పెద్దాన్ని కూడా తాగుతాడంట కదా, మరి అన్నయ్యని బాగు చేయలేదుగా, పెళ్ళాన్ని ఎందుకు బాగు చేయాలనుకుంటున్నావు? అన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోయినాడు కదా మేడం. మీ ఆవిడ కూడా వెళ్ళిపోతానంటుంది కదా. నేను వదులుకోలేను మేడం, నా పిల్లని నాశనం చేశారు మేడం. తర్వాత మేడం ఇప్పుడు కూడా నా పిల్ల నాకు పుట్టలేదు, నువ్వు ఓనిక పుట్టిన అని చెప్తున్నా. దుంకి చచ్చిపోవడం కాదు, నువ్వు దుంకి చచ్చిపోతావు. మార్చడానికి ఒక ప్రయత్నం చేద్దాం. తాగటం ఆపాలి అని అనుకునే వాళ్ళు ముందుకు రావాలి, తాగుడు ఆపుతామని చెప్పి. అమ్మాయి రాకపోతే ఎలాగా? సరే ఇప్పుడు మీరు ఇంతవరకు అయితే చెప్పారు కదా, మరి ఆ అమ్మాయి వర్షన్ కూడా విందామండి. లేదు మేడం, డెలివరీ అయిన అప్పుడు కూడా ఎవరైనా తాగుతారా మేడం? కళ్ళు ఇప్పుడు ఇంతవరకు మీరు చెప్పారు కదా, ఒక వర్షన్ మీ వైపే కాకుండా ఆ అమ్మాయి వైపు కూడా ఏముంది, అసలు ఆ అమ్మాయి కండిషన్స్ ఏంటి, ఏమనుకుంటుందో ఒకసారి అడిగి తెలుసుకుందాం పిలిచి.
సూర్య గారు అండ్ అలాగే వాళ్ళ అమ్మగారు ఇప్పటివరకు మనం చెప్పింది విన్నాం కదండి. మరి సూర్య గారి మిస్సెస్ నాగమణి గారు వాళ్ళ అమ్మతో ఇక్కడికి వచ్చారు, పాపను కూడా తీసుకొని వచ్చారు. ఇప్పుడు వాళ్ళ వర్షన్ కూడా ఒకసారి విందాం. నమస్తే అమ్మా. చెప్పండి, ఏంటి సమస్య? ఇప్పటివరకు మీ ఆయన చెప్తూ వచ్చారు, మా ఆవిడ తాగుతుంది, తాగి మా అమ్మని కొడుతుంది, మా వాళ్ళందరిని ఇబ్బంది పెడుతుంది, తాగుతుందన్న విషయం అసలు చెప్పనే లేదు నాకు పెళ్లికి ముందు, తాగి రోజు చాలా టార్చర్ చేస్తుంది, చెప్పినా వినట్లేదు, అసలు మా ఇంట్లో ఉండట్లేదు, 5 నెలలు మాత్రమే కాపురం చేసింది, తర్వాత మొత్తం వాళ్ళ అమ్మ దగ్గరే ఉంటుందని చెప్పేసి చాలా చెప్పుకొచ్చాడు మీ ఆయన. మరి అన్ని విషయాలు చెప్పినప్పుడు ఈ విషయం కూడా చెప్పుంటే అయిపోయేది కదా అని చెప్పేసి ఆయన అడుగుతున్నారు. అన్ని విషయాలు చెప్పిండు. ఏమేమి విషయాలు చెప్పిండు మేడం? నీ మీద ఏవో 2 కేసులు ఉన్నాయంట, ఆల్రెడీ ముందు పెళ్ళైపోయిందంట. మేడం నేను చెప్తా. ఫస్ట్ లవ్ చేసినప్పుడు అయితే లవ్ చేసుకున్నాం కదా ఇద్దరము. అయితే నేను ఇంకా ప్రెగ్నెంట్ కూడా నేను కాలేదు. కాకపోయినప్పుడు ఈయన ఏం చేసిండు, నాకు ఇట్లా కేసులు ఉన్నాయి అని చెప్పేసి నేను చెప్పిన, కేసులు ఉన్నాయి, నాకు ఆల్రెడీ పెళ్ళి అయ్యింది, నాకు అప్పటి సంవత్సరం దాకా నాకు ఈ కేసులు అయిపోవు అని చెప్పేసి నేను చెప్పిన. అంటే ఆ కేసులు ఉండని ఏవైనా ఉండని నాకు నువ్వు కావాలి, నేను నిన్ను పెళ్ళి చేసుకుంటా, ఏమైనా ప్రాబ్లం వస్తే కూడా నేను ఇంట్లో చూసుకుంటా, నీకు ఎవరికి చెప్పకుండా నేను చూసుకుంటా అని చెప్పేసి అన్నాడు. నువ్వు తాగుతావా? ఎవరు మేడం? అప్పుడు ఆపరేషన్ అయిందని చెప్పేసి నేను దాయన మేడం. ఆపరేషన్ దగ్గర నుంచే తాగావు తప్ప నీకు ఫస్ట్ నుంచి అలవాట్లేదు? లేదు మేడం. ఇప్పుడు మానేసావా? మరి ఆపరేషన్ అప్పుడు తాగావు, ఇప్పుడు తాగడం ఆపేసావా? ఆగయ్యా, మమ్మల్ని మాట్లాడండి. ఆపరేషన్ కి ఫిట్స్ వచ్చింది మేడం. ఆపరేషన్ చేసినప్పుడు ఫిట్స్ వచ్చినందుకు పెయింట్స్ తట్టుకోలేక నేను నిద్ర వస్తలేదు, పాప కూడా అక్కడిని కుట్ల కన్నా అంతుంది అనేసి నిద్ర వస్తలేదు అని చెప్పేసి తాగిన మేడం. తాగలేను. అలా ఎప్పటిదాకా తాగావు? ఆ కుట్లు నొప్పి లేచిందాక తాగిన. మొన్న ఈయన వచ్చి నన్ను తోలుకొని వచ్చింది మేడం. ఒకసారి తోలుకొని వచ్చినప్పుడు మధ్యలో మళ్ళీ కొంచెం నొప్పి లేచినాయి. అయితే నిద్ర వస్తలేదు, ఏం వస్తలేదు అని చెప్పి. నిద్ర రానప్పుడల్లా తాగుతావు అంతేనా? నిద్ర రాలేదు, నొప్పి లేచింది అనేసి. ఉప్పు గురించి తాగేవా నిద్రమ్మ? నొప్పి గురించి తాగిన సార్. అంతే, నువ్వు ఇప్పుడు చెప్తున్నది ఒక 2-3 సార్లే. అయితే ఇంకా వీళ్ళు ఏం చేసింది, ప్రతి దానికి నేను తాగిన అని చెప్పేసి అని అన్నారు మేడం. అంటే ఈయన కేసులు ఉన్నాయి, నాకు పెళ్ళయింది, అన్నయ్యని, నాకు ఇష్టం ఉంటే నువ్వు చేసుకో, ఇష్టం లేకపోతే చెప్పు అని చెప్పేసి అన్న. ఫస్ట్ హస్బెండ్ తో డైవర్స్ అయినాయా మీకు? డైవర్స్ అని ఏం కాలేదు మేడం. అయితే ఖాళీ నేను పోలీస్ స్టేషన్ నన్ను పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు నేను ఆసిఫ్నగర్ పిఎస్కి పోయి నేను ఇట్లా రాపించుకొని వచ్చిన. అతను కూడా జైల్లో నుంచి రిలీజ్ అయ్యిండు. అతను నేను ఇద్దరం కలిసి వెళ్ళి ఈయన కూడా వెళ్ళమని చెప్పిండు. వెళ్ళి మాట్లాడేసి ఇద్దరు సైన్ పెట్టుకొని రాపోండి అంటే అక్కడ ఉన్న పెద్ద సార్తో పోయి ఖాళీ పేపర్ ఉంటుంది కదా, ఆ పేపర్ పైన సైన్. ఏం రాసుకున్నారు? విడాకులు కావాలి, విడాకులు తీసుకుంటారు, కేసు గురించి రాసుకున్నారు? కాదు, ఏం కాదు. ఈమె నాకు అవసరం లేదు, నాకు ఈయన అవసరం లేదు, నాకు వేరే పెళ్ళి అయిపోయింది, నేను ప్రెగ్నెంట్తో ఉన్నాను 5 months, నాకు ఈయన వద్దు సార్, ఎప్పుడు దొంగతనాలు చేసుకుంటే ఇట్లా ఉంటాడు, నాకు వద్దు సార్ అని చెప్పేసి. దొంగతనం కేసు ఉందట? అది కొట్టేసేసిండ్రు మేడం, అయిపోయింది అది. లేదు మేడం, ఇంకా ఉంది. ఓకే, తను చెప్పేది చెప్పని. నాపల్లి పాపది 5 months తోట్ల ఉయ్యాలలు కడతారు కదా మేడం, అప్పుడే కొట్టేసేసిండ్రు. కేసు కొట్టేసారు? ఒక కేసు ఉంది. ఏం కేసు అది? అది మ్యారేజ్ అమ్మాయికి పెళ్లి చేసినందుకు ఉంది, అది ఒకటి నడుస్తుంది అంతే. అయితే చెప్పిన మేడం, అయితే పెళ్లికి కూడా మేము చుట్టాలను పిలుస్తామని చెప్పేసి అన్నాం. వీళ్ళేమో క్రిస్టియన్స్. వీళ్ళు క్రిస్టియన్స్ అంటే ఇట్లా మళ్ళీ మాది ఫ్యామిలీ పెద్దది ఉంది. అయితే క్రిస్టియన్స్ మళ్ళీ వద్దు, మేము వాళ్ళ మా చుట్టాల పేర్లు కూడా మేము అందరివి రాపిచ్చేసినాము. అయితే రాపిస్తే ఇతను అన్నాడు, రాపిచ్చినాక వద్దు బుజ్జి, మళ్ళీ మీ ఇంట్లో మీ చుట్టాలని ఇట్లా పిలిపిస్తే మళ్ళీ పెళ్లి గురించి చెప్తారు, కేసుల గురించి చెప్తారు, మళ్ళీ మా అన్న వాళ్ళు నన్ను కొడతారు, తిడతారు అని చెప్పేసి. మీరు క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకున్నారా, హిందూ మ్యారేజ్? క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకున్నారు. క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకున్నారు. మీ గురించి అన్ని కూడా వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పారా? వాళ్ళ అమ్మ వాళ్ళకి, అబ్బాయి వాళ్ళ అమ్మ వాళ్ళకి? పెళ్ళైన విషయం మాత్రం మొత్తం ఈయనకి చెప్పిన మేడం. 3 నెలలు కడిపోయినాక చెప్పింది మేడం, అప్పటిదాకా నాకు చెప్పలేదు. అబద్ధం మేడం, ఇది మాత్రం తెలుస్తుంది, ఎవరు అబద్ధాలు చెప్తుంది. అయితే పెళ్లిగా ప్రెగ్నెంట్ అయినాక కూడా అది ప్రెగ్నెంట్ న్యూస్ ఉంటుంది కదా మేడం, ఈయన ముందల్ని. నువ్వు ఒకసారి ఏదో మీరు అమ్మ మీ అక్క ఎవరో బయట కూర్చొని మరి మీ ఇద్దరిని ఫిజికల్ గా కలవమన్నారట. ఇప్పుడు ఆమెనే ఉన్నది మేడం మెయిన్. మేమిద్దరం కలిసేది, మాట్లాడుకునేది ప్రతి ఒక్క. ఎవరున్నారు? మీ అమ్మ? ఈమె మా అమ్మ, ఇప్పుడు వచ్చినామే మా అక్క, మా ఇంటి. అదే, వీళ్ళిద్దరు బయట ఉండి మీ ఇద్దరిని లోపల కలుసుకోవడానికి, ఫిజికల్ గా కలుసుకోవడానికి ప్రొవైడ్ చేశారట? లేదు మేడం, అట్లా. మీరు 2 సార్లు సెక్సువల్ గా కలిశారు మా ఇంట్లో, మేము కలుసుకున్నాం. అప్పుడు మీ అమ్మని మీ అక్క బయటే కూర్చున్నారట? లేదు మేడం, అట్లా. వీళ్ళ ఇంట్లో కాదు మేడం, ఆ అక్క వాళ్ళ ఇంట్లో కూడా రాలేదు. అక్క వాళ్ళ ఇంట్లో మా అమ్మ దగ్గరకు వచ్చిండే, అక్క అక్కడ ఉండే.
మీ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫిజికల్ గా కలుస్తున్నప్పుడు మీ అమ్మ మీ అక్క బయట కూర్చుంటే మీ ఇద్దరు ఫిజికల్ గా కలిసారా? సరే, ఏదో లాడ్జ్ బుక్ చేసావంట ఫిజికల్ గా కలవడానికి, అది ఓకేనా? అది ఒక లాడ్జ్ లో సూర్య లాడ్జ్ అని చెప్పేసి తీసుకెళ్ళింది మేడం. అతను తీసుకెళ్ళాడా, నువ్వు ఇద్దరం తీసుకెళ్ళాడా? ఆయనకి అసలు లాడ్జే తెలియదట. నేను ఎందుకు తీసుకెళ్తాను మేడం? నేను అసలు అమ్మ, మీరిద్దరు భార్యాభర్తల్లా కలవటానికి మీ పేరెంట్స్ కి సంబంధం ఉందా? మీ ఫ్యామిలీ మెంబర్స్ కి? లేదు మేడం. మీ ఇద్దరు ఇష్టపడి లాడ్జ్కి వెళ్ళారు, కలిశారు, అంతే కదా? ఎవరు బుక్ చేశారు, అతను లాడ్జ్ అంటే తెలియదు, ఇవన్నీ చెవుల పువ్వులు కానీ అవన్నీ పక్కన పెట్టండి. కానీ అవన్నీ కాదు, అతను ఏమంటున్నాడంటే మీ అక్క మీ అమ్మగారు బయట ఉండే లోపలికంటే ఇలా లోపల నెట్టారంట ఫస్ట్ నైట్ స్టైల్లో. లేదు కాదు సార్ నేను కూరగాయలు తెచ్చి సర్లే ఆపయ్య 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 ఆపయ్య. అయితే ఈయన నన్ను లవ్ చేసేటప్పుడు ఈయనకి నేను మా అమ్మోళ్ళు కళ్ళు తాగుతారు, మా నాన్న తాగుతాడు అని చెప్పేసి అన్న. ఈయన కూరగాయలు మోసుకొచ్చిండు, కళ్ళు సీసాలు తీసుకొచ్చిండు, ఇది ఈయన కూడా తీసుకొచ్చాడా? నన్నే తీసుకొచ్చిండు. అమ్మ, అక్కడ పాప ఉంది, మీరు కాస్త నిజాలు చెప్తేనే మిమ్మల్ని ఏమైనా తెచ్చిన కలపడమా? మేడం, ఏం తెచ్చిచ్చిన. నేను తీసుకొచ్చి ఎవరి కోసం తీసుకెళ్ళావు? అమ్మ నాయన తాగుతారంట అని చెప్తే తీసుకొచ్చి ఇచ్చిన మేడం. ఏమయ్యా నువ్వు? వాళ్ళ అమ్మా నాన్న చచ్చిపోయినా పర్వాలేదా నీ దృష్టిలో? చచ్చిపోతారు ఎందుకు మేడం? పిట్స్ వస్తుంది మా అమ్మ నాయన వాళ్ళు తాగకపోతే తెచ్చి అని చెప్పి బలవంతం చేసింది మేడం. నేను తెచ్చికపోతే అమ్మాయి వచ్చి తీసుకొని. ఆయన దృష్టిలో వాళ్ళ అన్నయ్య తాగినా పర్వాలా, వాళ్ళ అత్త మామ తాగినా పర్వాలా, భార్య తాగితే మాత్రం జీవితం సర్వనాశనం అయిపోద్ది. మేడం, వాళ్ళ అత్త మామలు వచ్చి నాతో సంసారం చేయరు కదా మేడం, నా పెళ్ళం నాతో సంసారం చేసేది. అంటే మిగతా చచ్చిపోయినా పర్వాలేదా? వాళ్ళు ఫిట్స్ వస్తుందని తాగుతున్నారా మేడం? ఈ పిల్ల తాగుతుందన్న వస్తుందని కళ్ళు తాగడం ఏంటయ్యా? హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ చెప్తారు కదా. చెప్తారు మేడం, డాక్టర్ వాళ్ళు చెప్తా నువ్వు వినేస్తావా? వెళ్ళి ఏం చెప్తా తినేస్తావా? కాసేపు ఆగు, చెప్తానే ఉన్నావు వింటున్నాం కదా అని. ఇప్పుడు అతనికి తాగుడంటే పడదంట. వాళ్ళ బ్రదర్ చాలా ఘోరమైన తండ్రి గారు చనిపోయారంట, అది తెలుసా నీకు? చెప్పింది సార్. చెప్తే తెలిసింది. మరి అయినా కానీ అతని చేత మందు తెప్పించుకోవటం ఎందుకు మీరు? ఆయన అట్లా అని రాలేడు సార్. మీరు తేవద్దు, నేను తెస్తానని చెప్పాడు. ఏమా, నువ్వు వెళ్ళి కళ్ళు దుకాణానికి వెళ్ళి కళ్ళు తీసుకొస్తావా? ఆడపిల్లవే, అప్పుడు ఆయనకి ఇంకా నాకు పరిచయం లేదు సార్. ఖర్చు లేకపోయినా ఒక ఆడపిల్లవి కళ్ళు దుకాణానికి వెళ్ళి కళ్ళు తీసుకొస్తావా? కూరగాయల కోసం అని చెప్పేసి నేను వెళ్ళిన. కళ్ళు దుకాణానికి వెళ్ళి కళ్ళు తీసుకొస్తావా, తీసుకురావా? తెచ్చింది మేడం. మా తమ్ముడు ఉన్నాడు, వెళ్ళినాడు సార్. నీకు ఈయన పరిచయం అయ్యేటప్పటికి నువ్వు కవర్తో కళ్ళు కవర్స్ తో పట్టుకొని తిరిగావా, తిరగలేదు? టమాటాలకు వచ్చిన ఫస్ట్ టైమే అప్పుడు నీ చేతిలో కళ్ళు కవర్స్ ఉన్నాయా లేదా? ఉన్నాయి మేడం. అప్పుడైతే ఎందుకు నేను నీ దగ్గర? మా అమ్మకి హెల్త్ బాగాలేకుంటే ఆ రోజు పోయేసి రాపో బిడ్డ అంటని చెప్పి మీ అమ్మ పంపిస్తే కళ్ళు దుకాణానికి వెళ్ళి కళ్ళు తీసుకొని వచ్చా. అదే అడుగుతున్నావు. కళ్ళు దుకాణానికి వెళ్ళి ఒక ఆడపిల్లవు నువ్వు కళ్ళు తీసుకొస్తావా అమ్మ అంటే అవునండి 2-3 సార్లు వెళ్ళాను అని చెప్పాలా? 3 సార్లు ఏం వెళ్ళాను మేడం. ఒకసారి వెళ్ళినా ఒకసారి వెళ్ళు. తీసుకొని వచ్చిన. అది ఈయన కూడా చూసిండు, కళ్ళు పొట్లాలను కూడా చూసిండు. ఈయననే మళ్ళీ టమాటాలు అప్పుడు అమ్ముతుండే, ఫుల్ వర్షం పడుతున్నా. అప్పుడు అతను అన్నాడు నువ్వు వెళ్ళి ఎప్పుడు కళ్ళు దుకాణం తీసుకురాకు, నేనే తీసుకొస్తానని. ఆయనని తీసుకొని వచ్చిండు. ఓకే, నేను అన్నా తీసుకొస్తాను తీసుకొస్తాను చెప్పేసి నీతో ఉండు సూర్య, ఒక్క నిమిషం సూర్య. సూర్య, నువ్వు ఆగవా? ఆ అమ్మాయి ఇక్కడ అబద్ధం ఆడాలంటే చాలా ఈజీగా అబద్ధం ఆడొచ్చు. సార్ ఆ పిల్ల అబద్ధం ఆడుతుంది సార్. విను, నా చేతుల్లో ఏ ప్యాకెట్లు లేవండి, నేను కళ్ళే తాగనండి, మా అమ్మ కూడా కళ్ళు తాగదండి, మా ఇంట్లో అలవాటు లేదని చెప్పి చాలా సింపుల్ గా అమ్మాయి ఇక్కడ వాదించవచ్చు. ఆ అమ్మాయి అబద్ధాలు చెప్పినా మేము కనిపెడతాం బాబు, ఆవిడ చెప్పనే. ఇప్పుడు నువ్వు చెప్పిందంతా విన్నాం కదా, మేము ఇక్కడేం ఉత్తినే కూర్చోలేదుగా, ఎవరేం మాట్లాడుతున్నాడో మాకు తెలుస్తుంది. చూడడానికి కోసం అని చెప్పి మా అమ్మోళ్ళు కళ్ళు తాగుతారు కదా, నన్ను చూడాలని చెప్పేసి ఈయన కళ్ళు కూరగాయలు తీసుకొని పానీపూరి అవి నన్ను చూడడానికి తీసుకోవడానికి మాట్లాడడానికి వస్తుండే మేడం. అంటే వాళ్ళని అట్రాక్ట్ చేయడం గురించి, మీ ఫ్యామిలీ మెంబర్స్ ని అట్రాక్ట్ చేయడం గురించి, మీ అవసరం ఉన్నప్పుడు తేటమే కాకుండా మీ అవసరం లేనప్పుడు కూడా తీసుకుని వచ్చేవాడు, అది నువ్వు చెప్తున్నావు. సరే, నా కోసం అని మా అమ్మోళ్ళకి కళ్ళు తీసుకొని వస్తుండే నన్ను చూడడానికి, నాతో మాట్లాడడానికి. సరే, ఈ కళ్ళు ఇవన్నీ పక్కన పెట్టండి అమ్మా. అసలు మీ ఇద్దరి మధ్యన గొడవ ఎందుకు వచ్చింది? ఇష్టంగానే చేసుకున్నారా, కష్టంగా చేసుకున్నారా? ఇష్టంతోనే చేసుకున్నా. ప్రెగ్నెన్సీ వచ్చేసింది తప్పదు అనేటటువంటి హడావుడిలో చేసుకున్నారా, ఇష్టపడే చేసుకున్నారా? కాదు నాన్న, నువ్వు ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నది ఎందుకు? అతను ఎలా అయినా పెళ్లి చేసుకుందామనే. అట్లా లేదు. మరి బుద్ధి లేదా నీకు? ముందు ఫిజికల్ గా కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది, రేపు పొద్దుట అబ్బాయి చేసుకోను అంటే రెండో సెకండ్ హ్యాండ్ అయిపోతానని నీకు బుద్ధి రాలేదా? నేను చెప్పిన, ఇగో మా అమ్మ కూడా చెప్పింది మేడం, సంవత్సరం తర్వాతే ఇస్తా, అప్పటి లోపల కేసులు అయిపోయినాక నువ్వు పెళ్లి చేసుకో, నేను ఏమన్నాను. అప్పుడు నువ్వు సెక్స్కల్ గా కలగకుండా ఉండాల్సింది కదా మేడం. నేను అన్న తర్వాతకి ఈయననే సూర్య లాడ్జ్ అవి అని చెప్పేసి స్టార్ట్ చేసింది. నువ్వెందుకు వెళ్ళావు తల్లి? నిన్ను ఈడ్చుకొని వెళ్ళాడా నిన్నేమన్నా? మరి నువ్వు కూడా సరదాగానే వెళ్ళావు కదా, అంత ఒళ్ళు కొవ్వెక్కే పనులు ఎందుకు చేయాలి మీరు? నేను అన్నా మేడం, ఇష్టం ఇగో పెళ్లి చేసుకుంటా అంటే నువ్వు చెప్పు, మళ్ళా నా కేసులు నేను తర్తకి ఇట్లా చేస్తా చెప్తే నమ్మేస్తావా? చెప్పి వాడుకొని వదిలేస్తే నీకు ఓకేనా? వాడుకొని ఎట్లా వదిలేస్తాను మేడం? వదిలేను నేను. వీళ్ళ మాట మీద బాగా నిలబడతారు వీళ్ళంతే. ఒక మాట ఇస్తే మీకు అది శాసనం అనమాట. నేను దేవుని నమ్ముకున్న, ఒక మాటకు ఉన్నా, నేను ఒక తండ్రికే పుట్టిన, ఒక వేరే నమ్మేసి వెళ్ళిపోయావు.
అమ్మ ఎవడన్నా ఫిజికల్ రిలేషన్లు పెట్టుకునేటప్పుడు ఇట్లాంటి వాగుడులే వాగుతారు. ఇప్పుడు నీ స్టోరీ చూసి అబ్బో ఇలా శాసనం చేస్తే ఎవడమైనా ఫిజికల్ గా వెళ్ళొచ్చు, పెళ్లి చేసేసుకుంటారు అనుకుంటారు తల్లి. అలా ఎక్కడ జరగదు. అందరు నాలాగా ఉండరు కదా మేడం. అబ్బబ్బా నువ్వు ఆగవయ్యా బాబు. పొడిచేస్తున్నావయ్యా, తట్టుకోలేకపోతున్నావు. చెప్పమ్మా, ఏంటి మీ అత్తని ఆడపడుచుల్ని వీళ్ళని కూడా తిడుతున్నావట, ఎందుకు? బూతులే తిట్టావు, రికార్డింగ్స్ విన్నాం తల్లి, నీకు నమస్కారం. నిజాలు చెప్పండి. మీకు ఎవిడెన్స్లు చెప్తే తప్ప నిజాలు చెప్పరు. ఎవిడెన్స్లు చూపించాలి మీకు. కాదు, అసలు మీ మ్యారేజ్ లో గొడవలు ఎందుకైనా అది చెప్పినాను సార్. నేను ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయింది కదా సార్. అయితే డెలివరీ అయినాక వారం రోజులు నా దగ్గర ఇతను ఉన్నాడు సార్. ఉన్న తర్వాతకి వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరికి తీసుకొని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయాక మళ్ళీ వచ్చిండు. 1 నెల రోజులు అని చెప్పి వెళ్ళిపోయాక మళ్ళీ వచ్చిండు. అయితే వచ్చినాక కొన్ని రోజులు మళ్ళీ వారం రోజులు అట్లా నా దగ్గర ఉండి కుట్లు నొప్పులు ఉన్నప్పుడు మంచిగానే ఉన్నాడు. వారం రోజులు ఉన్నాక మళ్ళీ వాళ్ళ అక్క వాళ్ళ బావ ఏమేం చేసినా అది కూడా చెప్పు. బానే చూసావని చెప్తుందిలే, ఉండు. చూసిండు చూసిండు, తర్వాత మాయమయ్యాడా? ఏమేం చేశాడు చెప్పు. సేవలంటే ఏం చేశాడు నీకు? వాళ్ళు తిండు, కుట్లు నొప్పులు వేస్తే బ్లీడింగ్ వస్తుంటే కుట్లు సరిగా వేయలేరు మేడం. దూరం వేసిండ్రు. నాకు దూరం వేసి ఇట్లా. ఎక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీయా? అయితే ఇంత గ్యాప్ ఇచ్చి వేసిండ్రు మేడం. కుట్ల పొడిలు అవన్నీ వేస్తే ఇంకా నైట్ మొత్తాలు తడిచిపోయేది మేడం. ప్రతిసారి పూన్లు చీములు అన్ని వస్తుండే మేడం. అసలు ఏం తినకుండా లేవడానికి రాకుంటుండే. స్టిక్ పట్టుకొని బాత్రూమ్ పోయినా అని ఇట్లా స్టిక్ పట్టుకొని కూర్చునేదాన్ని. ఏంటిది ప్రైవేట్ హాస్పిటల్? ఎక్కడే సరే గవర్నమెంట్. తర్వాత ఏమన్నా నువ్వు బరువులు ఏమైనా ఎత్తున్నావు? నేను బరువులు ఇట్లా ఇంకేం ఎత్తలేను. మీ అమ్మ ఉంది కదమ్మా, ఇలాంటి సేవలు చేయడానికి మీ అమ్మ ఉంది కదా. పాప అతనే ఎందుకు చేశాడు? అతను చేశాడు ఓకే భర్తగా, మీ అమ్మ కూడా చేసేది. మా అమ్మ కూడా ఉంది. మా అమ్మ కూడా అంటే అట్లా అని ఏమని కాదు మేడం. మా అమ్మ కూడా ఉంది. కాకపోతే పట్టి వేస్తారు కదా. అక్కడి వరకు మంచిగానే ఉన్నాడు తల్లి, అక్కడి వరకు మంచిగానే ఉన్నాడు. తర్వాత కథ ఏంటి? ఎందుకు అంటే వీళ్ళ అక్క వాళ్ళ భర్తకి కళ్ళు కనిపిస్తలేవు అని చెప్పి బెంగళూరుకి తీసుకొని వెళ్ళిపోయిండు. ఇంకా అప్పటి నుంచి ఇంకా 3 నెలల దాకా రాలేడు. 3 నెలల దాకా రాలేడు మేడం. అయితే ఈ పాపకి 5 నెలలు పడ్డాయి. ఉయ్యాల లేయాలి అని చెప్పి. 3 నెలలు కాదు సార్, 2 నెలలే. చేసిందే 2 నెలలు మేడం. 2 నెలలు చేస్తే 1 నెల వాళ్ళ పాప ఉయ్యాలలో వేసాడు అని చెప్పి రమ్మన్నారు. అప్పుడు పోయినా సార్. 1 నెల రాలే, ఒక్కటే రోజు వచ్చిండు. అయితే వెళ్ళిండు సార్. వెళ్ళిన తర్వాతకి మేము పాపకి ఉయ్యాలలో వేస్తున్నామంట అని చెప్పేసి అని అన్నాం. ఇంట్లో వాళ్ళందరికీ ఫోన్ చేసినాం. ఫోన్ చేస్తే మేము వస్తాం అని చెప్పేసి అన్నాను. ఈయన మాత్రం 1 నెల రోజులు సతాయించిండు మేడం. రా ఇట్లా పాప దావత్ ఉంది, ఉయ్యాలేయాలి అని. మీరిద్దరు ఇంకా అప్పటికి పోట్లాడుకోలేదు, రాకపోవడానికి కారణం ఏంటి? రాకొచ్చింది సార్ మేడం. ఆమె పెళ్లి చేసేటప్పుడేమో మా వాళ్ళు ఎవరు రారు, మా వాళ్ళకి ఇష్టం లేదు, మా అమ్మకి నాకే ఇష్టము, మా అమ్మకి కూడా ఇష్టం లేదు, అందుకే పెళ్లి చేసి అని అన్నారు మేడం. ఇప్పుడేమో పాపకు ఉయ్యాలలో వేయాలంటే వాళ్ళు క్రిస్టియన్ వాళ్ళ పిల్లలు, వాళ్ళ పెళ్ళిళ్ళకి ఎవరు రావాలి, మాలలో దేవుళ్ళు నమ్ముకున్న వాళ్ళకి మీరు ఇస్తే మేము రావాలని అన్నారు అని చెప్పి మాట్లాడింది మేడం. ఇన్సల్ట్ చేసావు వాళ్ళని. నేను అట్లా ఏం చేయలేదు. ఇప్పుడు అబద్ధాలే. మళ్ళీ అప్పుడు నువ్వు ఉయ్యాలలో నీ ఊర్లో తీసుకొని అందరు ముంగడ చేసినప్పుడు వాళ్ళకి తెలియదా? వాళ్ళందరూ బొట్లు పెట్టి రుద్ది అన్ని చేసారు మేడం. అప్పటి నుంచే నాకు ఇవన్నీ స్టార్ట్ అయినాయి మేడం. ఒకటి చెప్పనా మేడం, నేను కూడా అయితే వాళ్ళకి అందరికి ఫస్ట్ చెప్పినాక. ఇప్పుడు ఆ పిల్ల క్రిస్టియనా హిందువా? క్రిస్టియనే మేడం. బొట్లు పెట్టి పూజలు చేసి ఉయ్యాల్లో వేసారా, వేయలేదా? బొట్లు ఇగో మేడం పెట్టినాం. అది కూడా పెట్టినాం. పెట్టలేమని నేను అంటలేను మేడం, పెట్టినాము. మీరు ఉయ్యాల ఫంక్షన్ అంతా హిందూ మతం ప్రకారం చేశారు మేడం. దానికి వీళ్ళని పిలిచారు, వీళ్ళు రాలేదని ఫీల్ అవుతున్నాం. ఈయన వచ్చిండు, వీళ్ళు ఇంట్లో రాలే. చేసుకున్నాం కాబట్టి వస్తాం. అలా లాజిక్కే కదా, ఆయన చేసుకున్నాడు కాబట్టి వచ్చాడు. సూర్య చెప్పేది కరెక్టే కదమ్మా. వచ్చింది మేడం, రాలేదు నేను అంటలేదు. ఎందుకంటే ఇప్పుడు నాకు పెళ్ళయిందని చెప్పేసి వీళ్ళ ఇంటి వాళ్ళకి మాత్రం తెలుసు. నాకు పెళ్ళయిందంట అని చెప్పేసి మా ఊర్లో ఎవరికి తెలియదు. ఖాళీ పెళ్ళయింది అని చెప్పేసి మాత్రమే తెలుసు. ఎవరితో పెళ్ళయిందో తెలియదు, ఏ మతం ప్రకారం పెళ్ళయిందో తెలియదు. నువ్వు ఇప్పటికి గుడులకు వెళ్తున్నావా, చర్చికి వెళ్తున్నావా? చర్చిలోకి గుళ్ళకి అయితే అసలు ఇంతవరకు నేను గుళ్ళకి వెళ్ళలేదు. పూజ చేశారు కదమ్మా, పూజ చేశారు. పిల్ల ఉయ్యాల ఫంక్షన్ అంతా హిందూ మతం ప్రకారం చేశా కదా. సో ఉయ్యాల వరకు వెళ్ళావు కానీ గుళ్ళకైతే వెళ్ళలేను సార్. గుళ్ళకైతే వెళ్ళలేదు. బొట్లు పెట్టలేదు. అప్పుడు నువ్వు అనాలి కదా, నేను ఇష్టపడి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను, మా మతం ప్రకారం మా ఉయ్యాల ఫంక్షన్లు చేయాలి అని మీ అమ్మతో చెప్పాలి కదా. మీ ఇంట్లో మీకు నచ్చినట్టు చేసుకుంటున్నారు, వాళ్ళని పిలిస్తే వాళ్ళు ఎందుకు వస్తారమ్మా? వాళ్ళకేం అవసరం? కాదు మేడం, నేను వాళ్ళందరికి ఫోన్ చేసినాక నువ్వు ఇట్లా ఈ పిల్ల క్రిస్టియన్స్ దాంట్లో పుట్టినాక నువ్వు ఉయ్యాల ఫంక్షన్ ఎందుకు చేస్తున్నావు అట్లా అని చెప్పేసి. కరెక్టే, వాళ్ళ లాజిక్ అది. అసలు వాళ్ళ ఆ మాటనే అనలేదు కదా. ఆపేసేదాని అనుంటే ఆపేసేదానివా? ఆపేస్తుంటే మేడం
నేను ఇంకా ఫిక్స్ కాలేను. ఆల్రెడీ అబ్బాయి చెప్పాడు ఫోన్ లో, మా వాళ్ళు రారు, నువ్వు ఇంతవరకు మేము క్రిస్టియన్స్ అని, క్రిస్టియన్ అబ్బాయిని పెళ్లి చేసుకున్నానని ఎవరికీ చెప్పలేదు. మేడం ఇగో ఎవరైనా వద్దానంటే నేను ఆపేస్తుంటే, నేను ఇంకా డేట్ ఫిక్స్ కాలే. అసలు మీ ఇంట్లో వాళ్ళకి ఇష్టమేనా ఒక క్రిస్టియన్ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం? అయితే నేను ఇంకా డేట్లు ఫిక్స్ కాలే, మేము ఎవరికి చుట్టాలకు కూడా చెప్పలేదు మేడం. వీళ్ళకి ఫోన్లు చేసి ఇట్లా దావా చేయాలా అంటని చెప్పేసి చేస్తున్నాము అంటని చెప్పినాం అంతే. ఏ ప్లాన్ ప్రకారం దావత్ చేద్దాం అనుకున్నావు నువ్వు? నీకు ప్లాన్ ఉంటది కదా ప్రోగ్రామ్ చేయడం అంటే. ఉయ్యాల లేసి చిన్న ఫంక్షన్ లో ఫోటో దింపేసి అట్లా అంటే ఇప్పుడు కూడా వేరే పెళ్ళిళ్ళు అవుతుంటే కూడా నన్ను కూడా విలువాలే కదా అని చెప్పేసి, మా అమ్మకు ఒకదాన్నే బిడ్డను మేడం, మేము ముగ్గురము. ఒక తమ్ముడు చచ్చిపోయాడు, ఒక తమ్ముడు ఉన్నాడు. ఇంకా రేపు ఇతనితో పెళ్ళయిందని చెప్పేసి ఖాళీ ఫోన్ల మీద మాత్రమే చెప్పినాం కదా. ఇట్లా ఫంక్షన్ చేస్తే రేపటి నాడు వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా అయితే నన్ను కూడా పిలుస్తారు కదా అని చెప్పేసి నేను అట్లా చిన్న దావత్ చేసిన మేడం. వద్దానంటే నేను చేయకుంటే ఇంకా నేను అప్పటికి కూడా నేను చుట్టాలకు చెప్పలేదు, ఏమి కూడా చెప్పలే అప్పటికి. ఇది అబద్ధమేనమ్మా నువ్వు చెప్తున్న పాయింట్, కానీ చెప్పు, నువ్వు చెప్పాల్సింది చెప్పు. అయితే నేను చెప్పిన మేడం, వాళ్ళు ఏం చెప్పలేరు. ఆపానండి క్రిస్టియన్ దాంట్లో వేతాము అట్లా అని. మీరిద్దరు డిస్కషన్ పెట్టుకున్నారు, మా ఇంట్లో వాళ్ళు రారు అని చెప్పాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా వచ్చారా? రాలా. వస్తాం అంటాను. నేను ఫోన్లో వేసి మాట్లాడిన మేడం, నేనే ఫోన్లో వేసి మాట్లాడినా. వస్తాము నువ్వు వేసే ఫంక్షన్ కి అన్నారా? వస్తామని అన్నారు మేడం. ఓకే చెప్పండి. అన్న తర్వాతకి ఇంకా అప్పటికి ఎవ్వరు కూడా రాలేరు మేడం. అప్పటికి ఈయన కూడా ఫోన్లు చేసి 7:30. నువ్వు పూజ చేద్దాం అనుకున్నప్పుడు నీకు తెలియలేదా ఏ మతం ప్రకారం చేయాలి అని? మీ ఇంట్లో వాళ్ళు మీరు అనుకోవాలి కదా, ఓ ఫంక్షన్ చేసుకుందాం అనుకున్నారు, ఏ మతం ప్రకారం చేయాలి, ఏ పద్ధతి ప్రకారం చేయాలని ఎవరిని అడుక్కోలేదా మీరు? అడగలే మేడం. నువ్వు ఎవరిని అడగవు, వాళ్ళు చెప్పలేదని నీకు నచ్చినట్టు చేసావు. అయితే వీళ్ళు మళ్ళీ క్రిస్మస్ పండుగ వచ్చింది మేడం. ఇప్పుడు దావత్ అయిపోయినాక మనకి అయిపోయింది. క్రిస్మస్ పండుగ రోజు ముందు రోజు నేను వెళ్ళిన వీళ్ళ ఇంటికి. అయితే వీళ్ళ అమ్మ చెప్పలేదంట ఇంటికి పిల్లల్ని తీసుకొని రా అంట. పాప డెలివరీ అయినాక 5వ నెల నువ్వు వెళ్తావు వాళ్ళ ఇంటికి, అవునా? 3వ నెల 5వ నెల, నీకు 5వ నెల దాకా కుదరలే. వాళ్ళు పిలిస్తేనే కదా వెళ్తావు, మంచి రోజు చూసుకొని. అవేమి లేకుండా నువ్వు సర్దుకొని మూట వేసుకొని ఎట్లా వెళ్ళిపోతావు? అట్లని కాదు మేడం, నేను 5వ నెలలా ఎన్ని ఫోన్లు చేసిన అంటే అన్ని ఫోన్లు చేసిన, వచ్చి తీసుకొని వెళ్ళండి అదేనమ్మా, వాళ్ళు పిలవల, వాళ్ళు ఫోనులు తీయట్లా, రానివ్వలా, నువ్వే వెళ్ళిపోయావు అంటున్నా. వెళ్ళలేను కూడా, నేను కూడా వెళ్ళలేను. 5వ నెలలో నేను కూడా వెళ్ళలేను మేడం. అయితే 7వ నెలలో వచ్చింది మేడం. 7వ నెల మా ఇంట్లో పంపిస్తే 5వ నెలలో 3వ నెలలో 9వ నెలలో అని చెప్పేసి అని అన్నారు. అదేంటి మధ్యలో 7 ఎందుకు ఎగిరిపోయింది? మీరు చెప్తున్న లెక్క కరెక్టే, 3వ నెల 5వ నెల 7వ నెల 9వ నెల, ఇందులో 7 ఎందుకు ఎగిరిపోయింది? 7వ నెలలో మా తాన మంచిగా ఉండదు అని చెప్పేసి పంపారు మేడం. ఇట్లా 7వ నెల ఏడుస్తూ ఉంటారని పంపారు మేడం. కొంతమంది 7వ నెలను యాక్సెప్ట్ చేయరు. అప్పటి వరకు రానివాడు 7వ నెలలో వచ్చి రండి అని. నాకు అప్పటికి పానం బాగాలేదు సార్. బాగాలేకపోతే నాడు మా అమ్మ పిలుస్తున్నది, ఇంట్లో చుట్టాలు వచ్చిండ్రు, అందరు వచ్చిండ్రు, రా నాడు అని చెప్పేసి తీసుకొని వెళ్ళిండు సార్ ఇతను. నాకు ఇక్కడ డౌట్ ఏంటో తెలుసా, పెళ్ళి అయ్యింది, అప్పటికే ప్రెగ్నెంట్వి, డెలివరీ అయిన తర్వాత 7 నెలలు మీ ఇంట్లోనే ఉన్నావు. వీళ్ళ దగ్గర ఉన్నది ఎన్ని నెలలు ఈ సంవత్సరంలో? 2 months 3 months? మొత్తం ప్రెగ్నెంట్ అంటున్నా. లేదు మేడం, జీరో. ఒక రకంగా మాట్లాడుతూ 2-3 months ఏమన్నా అటు ఇటు పోట్లాడికి వెళ్ళి ఉండాలి. ఇతని దగ్గర ఎన్ని నెలలు ఉన్నావమ్మా? 2 months మాత్రమే. నేను అదే అంటున్నా, ఒక 2 months డెలివరీకి దగ్గర ముందు ఉండుంటావు ప్రెగ్నెన్సీ టైంలో. 2nd month వరకు ఉన్నావు. తినడానికి పండుకోవడానికి ఒకటే మేడం మా ఇంట్లో ఉన్నది. అప్పుడు కూడా ఉండమ్మా, ఎన్ని నెలలు ఉన్నావు నువ్వు వీళ్ళింట్లో? వీళ్ళింట్లో మొత్తం 8 నెలల దాకా అవునా మేడం? 9 నెలలు. ఒక్క నిమిషం, అమ్మాయికి ప్రెగ్నెన్సీ 9వ నెల వచ్చేదాకా ఉందా? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.